మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ అపాయింట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. సామాజిక మాధ్యమాలను రెచ్చిపోతే బెయిల్ కూడా రాదని భయం ఉండాలని రాశారండి ఇక్కడ. లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టారో, సమాజంలో ఎవరికి భద్రత ఉండదో ఆ ధోరణ భరించలేని స్థాయికి చేరుతుంది. సజ్జల భార్గవరెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసిందండి. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిందండి. సామాజిక మాధ్యమాలు అసభ్యకర వ్యాఖ్యల ధోరణి పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఇలాంటి కేసులో త్వరగా బెయిల్ రాదనే భయం ఉండాలి, లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరని, ఎవరికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ధోరణి చాలా ప్రమాదకరంగా ఉందని పేర్కొందండి. 2023 అప్పటి ప్రతిపక్ష నేతలు వంగలపూడి అనిత తదితరులపై వైకాపా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన విషయంలో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైకాపా సామాజిక మాధ్యమాల వ్యవహారాల ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ భట్టి గారితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిందండి. ఈ కేసులో బెయిల్ కోసం కింద కోర్టుకి వెళ్లాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిందండి సుప్రీంకోర్టు. ఇక రాజకేశ్ రెడ్డి అరెస్ట్ సక్రమమే అని సుప్రీంకోర్టు స్పష్టీకరించిందండి. ఆయన తండ్రి పిటిషన్ను కొట్టివేసిందండి. విహాన్ కుమార్ కేసులో అంశాలను సిఐడి అమలు చేసిందని వ్యాఖ్యానించిందండి. ఇంకా అమరావతిని రాజధానికి నోటిఫై చేయండి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వినతిపత్రం అందించారండి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చేయాలని కోరినట్టు వెల్లడి. విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారండి. అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టం ఏంటని, రైతులు భూములు ఇస్తే ఆయనకెందుకు అసూయ, వైకాపా అధినేత వైఖరిపై చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారండి నిన్న. ఇక లేపాక్షి ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ అంటండి 3 నెలల్లో పనులు ప్రారంభించనున్నారు. హైటెక్ పరికరాల తయారీ కేంద్రంగా రాయలసీమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారండి. 2027 మార్చి కల్లా పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టుగా స్పష్టీకరించారండి. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులండి, దివ్యాంగులు, వృద్ధులకు డీలర్ల ద్వారా ఇళ్ల వద్దకే అంటండి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కుట్రకు కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అంటే మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఆయనదే. ఎంత ముడుపులు వసూలు చేయాలనేది నిర్ణయించారు. ఆ సొమ్ము అంత లబ్ధిదారుకు చేర్చారు. ముడుపులు మొత్తం ముందే 5 కోట్లు తీసుకున్నారంటండి. సిట్ దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చింది. 4వ నిందితుడిగా పేరును చేర్చారండి. ఇక నేడు కేరళకు ఋతుపవనాలు, నైరుతికి అనుకూల పరిస్థితులు, అరేబియా సముద్రంలో వాయుగుండం అండి. ఇక ఇంజనీరింగ్ ఫీజుల మోత అంటండి ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీల్లో సిఈసి బ్రాంచ్కి 3.5 నుంచి 4.5 లక్షల మధ్య ఉంటుందంటండి. ఏపీ సెట్కు ముందే పూర్తవుతున్న సీట్ల భర్తీ, విద్యార్థి తల్లిదండ్రులకు భారంగా మారుతున్న వైనం. ఇంకొక వార్త చూస్తే గుంతకల్లు రైల్వే స్టేషన్లో పెచ్చులుడి బాలుడు మృతి అంటండి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపై సమగ్ర చర్చ, రాయలసీమపై ప్రత్యేక ఫోకస్ అంటండి. కూటమి ఏడాది పాలనపై తీర్మానాలు, మహానాడు తొలి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశ, 2వ రోజు సంక్షేమం, అభివృద్ధి పథకాలపై చర్చించనున్న నేతలు. కోకో పంట కోసం కొత్త చట్టం తెస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారని నిన్న. ఇంకా 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటమాడిందండి. ప్రమాదపట్ట ముంచుల్లో ఉన్న భారత్ విమానంపై నిర్దయ, గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించిన వైనం. వడగళ్ల కారణంగా ధ్వంసమైన విమానం గురించి రాశారండి ఇక్కడ, ఇండిగో విమానం గురించి. ఇంకా కీర్తి చక్ర రామ్ గోపాల్ నాయుడిని అభినందించిన కేంద్ర మంత్రి గారండి. భద్రాచల రాముల వారి చిత్రాలకు కాపీరైట్స్ అంటండి, ముద్రణ విక్రయాలకు ఆలయ అనుమతి తప్పనిసరి అంటండి. ఇక జగన్ సోదరుడు మదన్ మోహన్ రెడ్డి కూడా భూ కబ్జా చేస్తారంటండి. 100 ఎకరాల పైగా ఆక్రమించారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారండి. సమీక్షల విధుల అని జీఎస్టీ వసూళ్ల పెంపు ఒత్తిడితో అధికారులు, ఉద్యోగులు హైరాణ అంటండి. వెసులుబాటు ఇవ్వాలని అభ్యర్థన. వాణిజ్య పన్నుల శాఖలో అస్తవ్యస్తం అంటండి. బీఎస్పీకి బహుజన సమాజ్ పార్టీకి విశ్రాంతి ఐపీఎస్ అధికారి జె పూర్ణచంద్ర గారు రాజీనామా చేశారండి. ఇక గోదావరి ఇసుక అక్రమదారంటండి. డ్రెడ్జర్లతో యథేచ్ఛగా తవ్వకాలు, పట్టనట్లు వ్యవహరిస్తున్న జనవరుల శాఖ మైన్స్ టాస్క్ ఫోర్స్ అంటండి. నది. ఇక సజ్జల ఎస్టేట్లో అధికారులు డ్రోన్లతో సర్వే చేశారండి నిన్న. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు, 4 మావోయిస్టులు మృతి అంటండి. ఇక పిఎస్ఆర్ చెబితేనే చేశారని పోలీసు విచారణలో ఏపీఎస్సీ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు తెలిపారండి. గ్రూప్ 1 అక్రమాల కేసు గురించి రాశారండి ఇక్కడ. గ్రూప్ 1 జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకన విషయంలో నాటి ఏపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్లే నేను నడుచుకున్నాను. నిబంధనలకు విరుద్ధంగా చేయకూడదని చెప్పిన ఆయన వినలేదు. అంతా నేను చూసుకుంటాలే అన్నారు. కార్యదర్శి ఆదేశంతో చేయాల్సి వచ్చిందండి. అంతకు మించి వేరేదేమీ లేదు.
అని ఏపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు పోలీసు విచారణలో వెల్లడించారండి. ఏప్రిల్ 22 నుంచి నెల రోజుల సెలవులపై అమెరికా వెళ్లిన ఆయన గురువారం తిరిగి వచ్చారు. హాయ్లాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకన చేసినట్లు మొక్కుబడి తంతుగా నిర్వహించడంతో వెంకట సుబ్బయ్య కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారండి. ఇంకా పోలవరం బనకచర్లపై తొలి అడుగంటే కేంద్ర జల సంఘానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదిక సమర్పించారు నిన్న. మరోవైపు కేంద్ర మద్దతు కోరిన చంద్రబాబు నాయుడు గారు ఇక నాకేం తెలియదు, సంబంధం లేదని దాదాపు అన్ని ప్రశ్నలకు వంశీ సమాధానాలు ఇవే ఇచ్చారంటండి. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ముగిసిన మొదటి రోజు కస్టడీ అండి. 4.5 గంటలు ప్రశ్నించారంటండి, 20 ప్రశ్నలు. ఇంకా బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నారంటండి, వారిని తప్పించి ముందుకెళ్తేనే పార్టీది భవిష్యత్తు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు రేఖ రాశారని శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవిత గారు తెలిపారండి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఫామ్ హౌస్లో సిఐడి సోదాలు అంటండి. నిన్న మోయినాబాద్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఫామ్ హౌస్లో సోదాలు చేశారండి. కేశవరావు నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించేలాగా ఆదేశించండి అని హైకోర్టులో మృతుల కుటుంబ సభ్యులు వాగ్యాలు వేశారండి. నేడు విచారణకు వస్తున్నాయంటండి అవి. నేడు కేరళకు ఋతుపవనాలంటండి. ఇక అక్రమ మైనింగ్ కేసులో వంశీ అనుచరుడు రంగాకు రిమాండ్ విధించారండి. పాస్టర్ ప్రవీణ్ సంస్మరణ సభ వాయిదా వేశారని హరీష్ కుమార్ గారు తెలిపారండి. 15 చదరపు కిలోమీటర్లు 15,000 మంది బతకాలంటండి. దండకారణ్యంలో చివరి దశకు ఆపరేషన్ కగార్. మావోయిస్టుల అగ్రనేతలు దిగ్బంధనం చేశారంటండి. సినిమా థియేటర్ల బంద్ పిలుపు వెనక ఎవరున్నారో తేల్చండని హోంశాఖ కార్యదర్శికి మంత్రి కందుల దుర్గేష్ గారు ఆదేశించారండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు జైల్లో సౌకర్యాలపై వెసులుబాటు ఇచ్చారండి. ఇంకా తెలంగాణకు సివిల్ సప్లైస్ భవన్ అంటండి జూన్ 1 నుంచి పూర్తిగా వినియోగం. 2 రాష్ట్రాల పౌర సరఫరాల మంత్రులు భేటీలో నిర్ణయం తీసుకున్నారండి. ధాన్యం సేకరణలో తెలంగాణ ముందుందని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఆస్తుల పంపకంపై చర్చలతో ముందడుగేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అందరి ముందు అవమానించారన్న ఆవేదనతో 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మేదినిపూర్ జిల్లాలో చోటు చేసుకుందంటండి. అవమాన భారంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడంటండి. ఇక భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని కోపంతో తనకు పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని కత్తితో పొడిచి చంపాడంటండి. కర్ణాటక మంగళూరులో జరిగిన ఈ ఘటన నిందితుడు ముస్తఫాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారండి. ఇక పాక్ విమానాలకు గగనతల నిషేధం పొడిగించారండి. తల్లి మరణించిన మరుసటి రోజు విధులకంటండి చివరి పనిదినం నాడు 11 తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఓకు ఘన వీడ్కో ఇచ్చారండి నిన్న. ఇక 3 దేశాల నేతలతో భారత్ ఎంపీలు భేటీ అంటండి. ఉగ్రవాదంపై మన దేశ వైఖరిని వివరించిన ప్రతినిధులు. 4 అఖిలపక్ష ఎంపీ ప్రతినిధుల బృందంతో మిశ్రీ సమావేశం జరిగిందండి. ఇక గాల్లో చక్కర కొట్టిన భారత ఎంపీల విమానం అంటండి. ఎంపీ కనిమొళి నేతృత్వంలో భారత్ అఖిలపక్ష పార్లమెంటు ప్రతినిధుల బృందం గురువారం రాత్రి రష్యాలో అనూహ్య అనుభవం ఎదురైందండి. వీరి విమానం దిగడానికి ముందే మాస్కో ఎయిర్పోర్ట్ సమీపంలో క్యూలో డ్రోన్ దాడికి పాల్పడిందంటండి. దీంతో విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసివేశారు. భారత ప్రతినిధుల బృందం ప్రయాణిస్తున్న విమానం గాల్లోని చక్కర్లు కొట్టి 40 నిమిషాల తర్వాత సురక్షితంగా దిగిందండి. ఇక సింధు జలాలు ఆగితే మీ ఊపిరి ఆపేస్తామని భారత్పై మరోసారి పాక్ ప్రేలాపన ఎక్కిందండి. కోటాలోని విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారని రాజస్థాన్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు అండి. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్పై ఢిల్లీ ప్రభుత్వం కేసులు ఉపసంహరణకు అనుమతి అంటండి. పోక్సో కేసులో అరుదైన తీర్పు వచ్చిందంటే నిన్న బాలికతో లైంగిక సంబంధాలు దోషికి శిక్ష రద్దు చేశారు. ఆమె పెళ్లాడడంతోనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందండి. ఇక అమెరికా ఇరాన్ చర్చల్లో పురోగతి కొంతే అంటండి. ఈశాన్య భారతం ఓ పవర్ హౌస్ అని రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమిట్లో ప్రధాని మోడీ గారు తెలిపారండి. మోడీకి సెల్యూట్ చేసిన ముఖేష్ అంబానీ గారండి. ప్రధాని నరేంద్ర మోడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సదస్సులో ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ విజయంలో ప్రధాని నాయకత్వాన్ని పటిమను కొనియాడుతూ సెల్యూట్ చేస్తున్నా అన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఐక్యం, స్థిరత్వం, దృఢ సంకల్పంతో పోరాడుతుందన్నారు. మన సాయుధ దళాల శౌర్యాలు, పరాక్రమాలు గర్వపడుతున్నట్టు తెలిపారండి. ఇక భారతీయులకు షంజన్లు వేసా దెబ్బంటండి. గత ఏడాది 1.65 లక్షల దరఖాస్తుల తిరస్కరణ. ఆపరేషన్ సింధూర్ మన బలగాల సామర్థ్యం చాటి చెప్పిందని అమిత్ షా గారు కొనియాడారండి. మణిపూర్లో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు అంటండి జాతుల మధ్య ఘర్షణ కేసులో విచారణ కోసం ఏర్పాటు చేశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యత్వం రద్దంటండి. సబ్ కలెక్టర్పై తుపాకీ గురిపెట్టిన కేసులో దోషిగా తేలి 3 ఏళ్ల జైలు శిక్ష ఖరారైన రాజస్థాన్కి చెందిన బీజేపీ శాసనసభ్యుడు కన్వర్లాల్ మీనా సభ్యత్వాన్ని శాసనసభ రద్దు చేసిందండి. ఇక భారత్ క్షీణింపు పరీక్ష కోసం అండమాన్ గగనతలం మూసివేశారంటండి. మా జోక్యంతోనే కాల్పుల విరమణ అని అమెరికా నోట మళ్ళీ అదే మాట అంటండి. ఇక భారత్తో రక్షణ కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న బంగ్లా
బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత్తో దూరం జరిగేలా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మొహమ్మద్ యూనస్ సలహాలతో పనిచేసే ప్రభుత్వం ఢిల్లీకి వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది. తాజాగా మరో నిర్ణయం వీటికి తోడైంది. సముద్రం వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ను నిర్మాణం కోసం కోల్కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుందంటండి. ఇంకా పాక్కు సహాయం చేయొద్దని ప్రపంచ బ్యాంకును కోరుతున్న భారత్ అంటండి. యుద్ధనౌక వైఫల్యంపై కిమ్ గరం అంటండి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. ఇక భారతీయ విద్యార్థులకు పర్మిట్లో కెనడా భారీ కోత విధించిందంటండి. నిమ్స్ కేజీహెచ్లో కోవిడ్ ప్రత్యేక వార్డులు అంటండి. ఇక తిరుమలలో ఏపీ ఎస్పీ బెటాలియన్ పోలీసులు హల్చలంట. అలిపిరి వద్ద తనిఖీలు తప్పించుకునే వైనం. మద్యం తాగి వాహనాన్ని నడిపారంటండి. కలవట్టని ఢీకొని రోడ్డుపై డొర్లుతున్న కానిస్టేబుల్, పారిపోతున్న షేక్ సిరాజుద్దీన్ అంటండి. ఇక కోవిడ్పై ఆందోళన వద్దని మంత్రి సత్యకుమార్ గారు తెలిపారండి. కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారండి. వైద్యం సాగుతూ విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టారండి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపై సమగ్ర చర్చ అంటండి. విచారణకు కావాలి మాజీ ఎమ్మెల్యే అంటండి. ఎదురెళ్లి స్వాగతం పలికిన సిఐ గారు. 5 లక్షల మందితో మహానాయుడు సభ అంటండి. సుస్థిర ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర కళ సాకారం థీమ్. ఇక టీడీపీ విధానంలోనే సూపర్ 6 అంటండి. కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం, మహిళలకు, యువతకు, అన్నదాతలకు, పేదలకు ఉన్నత ప్రణాళికలు మహానాయుడు వేదికగా ప్రతిపాదించనున్న మంత్రి లోకేష్ గారండి. ఇంజనీరింగ్ ఫీజులు మోత అంటే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల్లో సిఎస్ఈ బ్రాంచ్కి 3.5 నుంచి 4.5 లక్షల ఫీజు అంటండి. ఇక శ్రీవారి భక్తులకు తిరుపతిలో క్యూ లైన్ షెడ్లు అంటండి. త్వరలో నూతన భవనంలోకి శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం. కర్నూలు నుంచి అనంతపురం వరకు మెగా పారిశ్రామిక కారిడార్ అని మంత్రి టీజీ భరత్ గారు తెలిపారండి. ఇంకా శ్రీశైలంలో వసతి గదులు ప్రారంభించారండి. లారీ ఢీకొట్టిన కారు 6 దుర్మరణం. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి. రాష్ట్రంలో 2 కొత్త విశ్వవిద్యాలయాలు అంటండి ప్రధాన ప్రాంగణాలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక విజయవాడ శివారులో రోహింగ్యులు అంటండి హైదరాబాద్ నుంచి వచ్చి తాడిగడపలో నివాసం ఉంటున్నారంటే. వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా 15 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది అండి. ఎవరిపై మీ గురి? తొలి రోజు కస్టడీలో సిరాజ్ సమీర్లపై ప్రశ్నల వర్షం అంటండి. అసలు మీ లక్ష్యం ఏంటి? హైదరాబాద్లో సహా ముఖ్య నగరాల్లో మీరు ఎక్కడైనా గురిపెట్టారా అనే ఉగ్రవాద మూలాలున్న కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ మీర్ను దర్యాప్తులో అధికారులు ప్రశ్నించారండి. జైపూర్లో మైసూర్ పాక్ అడగద్దంటండి, ఇప్పుడు దాన్ని మైసూర్ శ్రీగా పేరు మార్చుకారు. ఇంకా గందరగోళంలో హార్వర్డ్ విదేశీ విద్యార్థులు భవిత అంటే మరో విద్యా సంస్థకు బదిలీ కాకపోతే చట్టబద్ధతకు ముప్పు. 800 మంది భారతీయులు సహా 1000 మంది విద్యార్థులపై ప్రభావం అంటండి. 6 షరతులకు యూనివర్సిటీ అంగీకరిస్తేనే ఉపశమనం. ట్రంప్ సర్కారుకు స్పష్టీకరణ. కోర్టులో సవాలు చేసిన విశ్వవిద్యాలయం అండి. ఎన్ఐఏ కేసుల కోసం ప్రత్యేక కోర్టులకు ఏర్పాటు కావాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందండి. ఇంకా 7 సిఆర్పిఎఫ్ కమాండర్లకు శౌర్య చక్ర ప్రదానం చేశారండి. ఇక చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నానని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ గారు వీడియో విడుదల చేశారండి. పాక్ గూఢాచార్య మరో 2 అరెస్ట్ చేశారంటండి ఉత్తరప్రదేశ్లో. ఇది ప్రచార ప్రయోజన వాద్యమని ప్రోటోకాల్ వివాదంపై పిల్లును కొట్టివేసిన సుప్రీం వ్యాఖ్యలు దాఖలు చేసిందండి. దిగువ కోర్టులను పిలవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించిందండి. అత్యంత క్రూర దశలో ఇజ్రాయెల్ యుద్ధం అంటండి. ఆకలి తలమటిస్తున్న గాజా ప్రజలపై దయచూపాలని WHO. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య భారీగా యుద్ధ ఖైదీలు మార్పిడి అంటండి. 780 మంది సైనికుల ఖైదీలను విడిచిపెట్టిన 2 దేశాలు. ఇక పాక్ సైనిక పాలనకు ఐరోపా మద్దతని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు తీవ్ర విమర్శలు చేశారండి. యూపీ హత్య కేసులో 47 జైల్లోనే 104 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాడంటండి. అతను బిస్కెట్ డబ్బా కాదు, చట్టాలు నిర్ణయించే టిన్ అంటండి అనేది. అందులోంచి ఏ బిల్లు వస్తే దానిపై చర్చ. వింత ఆచారాన్ని కొనసాగిస్తున్న న్యూజిలాండ్. సైన్యం ధైర్యాన్ని తక్కువ చేసి చూపకండి అని రాహుల్ గాంధీపై బీజేపీ ధ్వజం ఎత్తిందండి. పూణేలో భారీ వర్షం అంటండి వెల్లివిరిసిన మత సామ్రాజ్యం. ఒకే వేదికపై హిందూ ముస్లిం జంటలు అంటండి. ఇక సమాచార కమిషన్లకు ఎంపికగా స్క్రీనింగ్ కమిటీ అంటండి. రాష్ట్రంలో అపకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని మాజీ సీఎం జగన్ గారు అన్నారు. క్రీడా నగదు ప్రోత్సాహాల్లోనూ వర్గీకరణ అంటండి. డిఎస్సి క్రీడా కోటాల అమల్లో విమర్శలు వచ్చిన మారని శాప్ తీరు. ప్రోత్సాహాలపై మార్గదర్శకాలు విడుదల.
రోడ్డు ప్రమాద బాధితులను సహాయ చర్యలు చేపట్టండి అని అధికార యంత్రాంగానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశం జారీ చేశారండి. 634 కోట్లతో నకిలీ ఇన్వాయిస్ల సృష్టికర్త అరెస్ట్ అంటండి. ఇక అటవీ భూభాగంలో అన్వేషణ అంటండి, వాటి గుర్తింపునకు నిపుణుల కమిటీ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎవరి యాజమాన్యంలో ఉన్న జాబితాలో చేర్చాలనే నిర్దేశం. 2 నెలలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారండి. టెట్ స్కోర్ లేకుండా డిఎస్సికి అనుమతించాలని పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు అంటండి. 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అనుమతులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందండి. రాష్ట్రంలో 170,509 మందికి ప్రవాసాంధ్రులు అంటండి. అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా 17,980 మంది ఉపాధి ఉద్యోగ ఉన్నత విద్య కోసం ఇతర దేశాల్లో సచివాలయ ఉద్యోగుల్లో ఇంటింటి సర్వేలో వెల్లడించిందండి. ఇంకా సాక్షులు చూస్తే ఒకసారి ఈశాన్య రాష్ట్రాలు మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోడీ గారు హర్షం వ్యక్తం చేశారండి. ఇక ఐఫోన్లు భారత్తో సహా మరెక్కడ ఉత్పత్తి చేసిన 25% దిగుమతి సుంకం తప్పవని ట్రంప్ తాజా అల్టిమేటం జారీ చేశారు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి నేపథ్యంలో భారత బృందం ప్రయాణిస్తున్న విమానం గాలిలోనే 40 నిమిషాలు చక్కర్లు కొట్టిందండి. సూచీలు మళ్ళీ లాభాల్లోకి వెళ్ళి ఉన్నాయంటండి. ఇక బెంగళూరు రైజర్స్కు బ్రేక్ అంటండి. మెరిసిన ఇషాన్ కమిన్స్. ఆర్సీబీపై సన్ రైజర్స్ ఘన విజయం. డిఎస్సి పరీక్షను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు చెప్పిన వార్తను ఇక్కడ రాశారండి. ఇక కొండంత అప్పు బాబు సెల్ఫ్ డప్పు అంటండి. అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికే 52,000 కోట్ల రుణం. దీంతోపాటు 2025-26 బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. రాజధానికి దాదాపు 80,000 కోట్లు అవసరమని గతంలోనే ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 53,748 ఎకరాల్లో పనులు చేపట్టడానికి ఈ వ్యయం. స్మార్ట్ ప్రాజెక్టులు అంటూ మరో 44,676 కోట్లు ఎకరాల సమీకరణ అంటండి. అందులో పనులు చేపట్టాలంటే సుమారుగా మరో 80,000 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా. నిర్మాణం పూర్తయ్యేసరికి అమరావతి అప్పులు 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు చేరతాయని అధికారిక వర్గాలు వెల్లడించాయండి. ఆ అప్పుల భారం అంతా రాష్ట్ర ప్రజలు చెల్లించే పనులతోనే తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేసిన ఆర్థిక నిపుణులు అధికార వర్గాలండి. కొండ సైతం అవలేలగా మోస్తారని గొప్పలు చెప్పుకునే ఒక పెద్ద మనిషి తీరా బలప్రదర్శన రోజు మీరు మోసుకొస్తే చాలు నేను మోసేస్తా అని జారుకున్నట్లుంది సీఎం చంద్రబాబు గారి తీరు. రైతులు ఇచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలిన 8,000 ఎకరాలు విక్రయించి లక్షల కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని, అందులో కోసం మరో 44,000 ఎకరాలను భూములు రాజధాని గ్రామాల్లో తీసుకురావాల్సి ఉంటుందని తాపీగా చెప్తున్నారు. 1,00,000 కోట్లతో రాజధాని నిర్మించడం అంటే దాదాపు 1,00,000 ఎకరాల భూమిని మాత్రమే తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఊరూర బెల్ట్ ఇది కాదా కుంభకోణం అని పీటీ పాలెంలో బెల్ట్ షాప్కు 15 లక్షలు అంటండి. ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికిన వేలం ధర. తాళపాలెం గిరిపురం బెల్ట్ షాపులకు వేలం పాఠం. మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే 5 బెల్ట్ దుకాణాలు. కొన్ని షాపులు యానం నుంచి మద్యం సరఫరా అంటండి. మచిలీపట్నం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల సంఖ్య 200 నుంచి 250 అంటండి. నాగాయలంక మండలంలో సంగమేశ్వరంలో బెల్ట్ షాప్ ధర 7 లక్షలు అంట. ఒక మాజేరులోనే 12 బెల్ట్ షాపులు. గూడూరు టీడీపీ నేతలకు 5 క్వార్టర్ బాటిల్ పైన 30 నుంచి 50 రూపాయలు అదనంగా బాధనంటండి. ఇక ఎవరి ఎండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారని ఇది రాజ్యహింస కాదా, పౌరుల రక్షణ ఏది అండి మండిపడ్డ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా తప్పుడు కేసులు. కార్యకర్తల హరికృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగిస్తారని దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని, టీడీపీ నేత కారులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారని, చంద్రబాబు శిశుపారుడి మాదిరి పాపాలు చేస్తున్నారని, బాధితుడిగా న్యాయం జరిగే వరకు వ్యవహారాన్ని విడిచిపెట్టమని జగన్ గారు అన్నారండి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందంటండి అంబటి బాబు గారు అన్నారు. ఇక గురజాల సబ్ జైల్లో ఉప్పతోళ్లతో హరికృష్ణ ములాఖాత్ అంటండి. ఇక విద్యా సంస్థ పైన రెడ్ బుక్ కాట్ అంటే సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా టీడీపీ అరాచక పర్వం. వైఎస్ఆర్సీపీ నాయకుల విద్యా సంస్థల టార్గెట్. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కక్ష. కుప్పంలో స్కూల్ 8 నుంచి 10 తరగతుల అనుమతి రద్దంటారు. అక్కడ 2 ఏళ్ల కిందట స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈకి మార్పు, కానీ ఇబ్బంది పెట్టాలని ఎస్ఎస్సి రద్దు అంటూ హడావిడి చేశారంటండి. పాఠశాలకే పర్మిషన్ లేదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం. ఇక రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన అంటే తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి రేషన్ వ్యవస్థను రద్దు చేశారంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇక విశాఖలో మరో 2కి కరోనా అంటండి. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కోవిడ్ వచ్చిందంటండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. డాడీ చుట్టూ దయ్యాలంటండి. పార్టీలో నాపై అంతర్గత కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని కవిత గారు చెప్పారండి. ఇక ఇసుకాసులపై సిట్ అంటండి. వైసీపీ హయాంలో 2,566 కోట్ల అక్రమాలు. నేతలు జిల్లాలు పంచుకుని అడ్డంగా తవ్వేశారంటే డబ్బు మూటలతో రీచ్లు గుప్పెట్లు పట్టిన అరాచకం. మరో భారీ కుంభకోణం వెలికితేతకు ఏసీబీ సిట్ అధికారులు. రాయలసీమ జేడీ రాజశేఖర్ నేతృత్వంలో ఏర్పాటు అంటే
నాటి కాంట్రాక్టుకు కంపెనీలు, మైనింగ్ అధికారులు, వైసీపీ నాయకుల పాత్రలపై ఆధారాలంటండి. ఎక్కడెక్కడ తవ్వారు, సహకరించిన మైనింగ్ అధికారులు, చోద్యం చూసిన సెబ్ అధికారులపై ఆరా. ఇటు లిక్కర్, అటు ఇసుక, 2 భారీ స్కామ్లతో కీలక వ్యక్తి కాఫీ షాప్ ఓనర్ అంటండి. 2 కేసుల్లోనూ వినిపిస్తున్న పేరు బాలం సుధీర్ అంటండి. ఇక అమరావతి అధికారం అంటండి. అమరావతి అధికారికం అంటండి. రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షార్ను కోరిన చంద్రబాబు నాయుడు గారు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణకు ఛాన్స్. తెలిసి తెలియనితనంతో అమరావతిపై జగన్ వ్యాఖ్యలు. 3 ఏళ్ల రాజధాని కొలిక్కి అక్కడ బెంగళూరు, హైదరాబాద్ కంటే అధునాత ఎయిర్పోర్ట్. విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు. జగన్ మద్యం స్కామ్పై షాతో చర్చించా. వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం చేశారంటండి. 2027 మార్చి లోపల దాన్ని పూర్తి చేస్తాం. జగన్ జమానాలో రాష్ట్ర విధ్వంసం, మరమ్మతులు చేయలేనంతగా నష్టం. 1,20,000 కోట్ల బిల్లుల బకాయింపులు, 9.94 లక్షల కోట్ల అప్పులంటండి. అందుకే ప్రజలు శిక్షించారని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, రాష్ట్రానికి ఏరోస్పేస్ ప్రాజెక్టులు, రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని అడిగాం. ఏపీలో సైనిక కంటోన్మెంట్, రాజ్నాథ్ ఓకే. నిర్మలా పాటిల్, అమిత్ షా సహా 7 మంత్రులతో భేటీ అంటండి. మీ పోస్టులు శృతి మించాయి, అవి మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమో. సజ్జల భార్గవ్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. అసభ్య పోస్టులు వ్యవస్థను క్షమించకూడదని, తప్పకుండా శిక్షిస్తుందని. సోషల్ మీడియా దుర్వినియోగం కేసులో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దు. సులభంగా దొరికితే ఇలాంటి వారిని నియంత్రించలేమని ధర్మాసనం వెల్లడించిందండి. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, 2 వారాల పాటు మధ్యంతర రక్షణ, రెగ్యులర్ బెయిల్ కోసం SC/ST కోర్టుకు వెళ్లాలని సూచన. సుప్రీంలో కసిరెడ్డికి చుక్కెదురండి అండి. మద్యం కేసులో రాజ్, ఆయన తండ్రి పిటిషన్లు కొట్టివేసిన ధర్మాసనం బెయిల్ కోసం దిగువ కోర్టుకు ఆశ్రయించాలని సూచించిందండి. ఇక అగ్రిగోల్డ్లో అడ్డంగా దొరికిన జోగి గారంటండి. CID, ED అటాచ్ల్లో భూములు స్వాహా గుట్టరట్టంట. రెవెన్యూ, CID, ACB విచారణలో ఆధారాలు లభ్యమైందంటండి. భూములు కొనుక్కున్నట్లుగా డాక్యుమెంట్ల సృష్టి, వాటిని ఫ్లాట్లుగా వేసి తిరగి విక్రయం, కుమారుడు సోదరుడు పేరిట లావాదేవీలు, తెరవనక కథ నడిపించిన మాజీ మంత్రి. యాపిల్పై 25%, EUపై 50% ఆగని ట్రంప్ సుంకాలు రంకెలంటండి. అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలని, భారత్లోనూ మరెక్కడో కాదని అమెరికా అధ్యక్షుడు హుకం. జూన్ 1 నుంచి EU ఉత్పత్తులపై 50% టారిఫ్ హెచ్చరిక. హార్డ్వుడ్పై నిషేధం నిలిపివేత అంటే అమెరికాలో జిల్లా కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఊపిరి పీల్చుకున్న 6,703 మంది విదేశీ విద్యార్థులు అంటండి. ఇక 2.69 లక్షల కోట్ల డివిడెండ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి 50 భారీ నజరానా. రికార్డు స్థాయిలో చెల్లింపులు. 2024-25లో 27.4% పెరిగిన డివిడెండ్. కలిసి వచ్చిన ఫారెక్స్ లావాదేవీలు అంటండి. ఇక బెట్టింగ్ వికృత క్రీడ. IPL ముసుగులో బెట్టింగ్ జోదం ప్రజలు పాల్గొనడాన్ని చట్టాలతో ఆపలేం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు స్పష్టీకరించిందండి. యాప్లపై KA పాల్ పిటిషన్ వేశారంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఇక 3 రోజుల్లో మహానాడు అంటే అంబరాన్ అంటేలాగా టీడీపీ పసుపు పండగ. కడపలో ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. 23,000 మందితో సమావేశం అంటండి. తొలి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి. 2వ రోజు కూటమి ఏడాది విజయాలపై చర్చ. 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. సంక్షేమ అభివృద్ధిపైన 14 ముసాయిదా తీర్మానాలు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక చర్చకు నిర్ణయం. కడపలోనే మంత్రులు మకాం అంటండి. పనులు పర్యవేక్షిస్తున్నారు. పసుపు దళానికి నూతనోత్తేజం. మహానాడులో 6 కీలక అంశాలు ప్రతిపాదన. కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు. ఇంకోసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. అంతా సానుకూలం అంటే కేంద్రం స్పందన బాగుంది. కేంద్రం అనుమతి ఇవ్వగానే మనకచర్ల పనులు ప్రారంభిస్తామని, ప్రాజెక్టు నిర్మాణానికి 80,000 కోట్లు ఖర్చు అవుతుందని, గ్రీన్ ఎనర్జీ హబ్గా ఏపీని 24 గంటలు విద్యుత్ ఉత్పాదకర, ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబానికి విద్యుత్ ఇస్తాం. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారండి. ఇక కడపలో 2వ కేసు అంటండి. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి. ఆంధ్రప్రభతో రాష్ట్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ గారు తెలిపారండి. ఇక సేవలన్నీ ఆన్లైన్లోనంటండి. ఎలక్ట్రానిక్ డెలివరీ మెకానిజం అప్గ్రేడేషన్. మనమిత్ర వాట్సాప్ ప్లాట్ఫామ్తో అనుసంధానం. మాన్యువల్ పద్ధతికి నిలిపివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బనకజర్లతో సీమకు నీళ్లు వస్తాయని సత్వర అనుమతులకై వినతి. 2 మంత్రులతో కీలక ప్రతిపాదనలు. వచ్చే నెలలో DPR సిద్ధం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టీకరించారండి. బనకజర్ల అనుసంధానం ప్రాజెక్టుకు మద్దతు కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు నివేదిక ఇచ్చారండి. ప్రాజెక్టు వేగవంతానికి సమన్వయం కోరుతూ కేంద్ర జలశక్తి సంఘం మంత్రి కూడా ప్రతిపాదనలకు కాపీ ఇచ్చిందండి. ఇక యథావిధిగా DSC షెడ్యూల్ అంటండి. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ అంటండి. 1702 కోట్లతో అంచనాలతో DPR సిద్ధం. పాలనా అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం. ఇక పోలీస్ కస్టడీలో వల్లభనేని వంశీ అంటండి. నకిలీ పట్టాల కేసులో 20 పైగా ప్రశ్నలు. కంకిపాడు PSలోనే బసనేడు విచారణ అంటండి. లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డికి నిరాశ అంటండి. ఇక రాజీనామా బాటలో యూనస్
నిర్ణయాలపై పార్టీలో వ్యతిరేకత అంటండి. భారత్తో రక్షణ ఒప్పందం రద్దు, ఒత్తిళ్ల మధ్య రాజీనామా చేసే యోచనలు యూనస్ అంటండి. కొత్త కాన్సెప్ట్స్ అంటండి. గతానికి భిన్నంగా వినూత్న ప్రతిపాదనలు, 6 అంశాలతో సమాలోచన అంటండి. తెలుగుదేశం పండుగ మహానాడు సర్వం సిద్ధమవుతుందని ఇక్కడ రాశారండి. ఇంకా కడప మహానాడులో లోకేష్ మార్క్ అంటండి. చీకట్లోనూ చూడొచ్చు అంటండి. సరికొత్త కాంటాక్ట్ లెన్స్ సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు, ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందంటండి ఇది. ఇంకా ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామని ఒకసారి. ఐఫోన్లకు 25% సుంకం అంటండి. అమెరికాలో తయారు చేయని వాటికి వర్తింపు, EU పైన 50% టారిఫ్ అంట. సామాజిక మాధ్యమాల్లో అమెరికా అధ్యక్షుడు పోస్టులు. యాపిల్ ఉత్పత్తులపై రాయితీ అంటండి. యాపిల్ ఉత్పత్తులను విక్రయించే ప్రీమియం లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఇండియా ఆధ్వర్యంలో ఆప్ట్రానిక్స్ హైదరాబాద్లో తొలి ప్రీమియం పార్ట్నర్ కేంద్రాన్ని ప్రారంభించిందండి. ఇక GMR ఎయిర్పోర్టుకు పెరిగిన నష్టం అంటండి. RBI డివిడెండ్ 2,68,590 కోట్లు అంటండి. ప్రభుత్వానికి భారీగా ఉపయోగపడుతుంది. టారిఫ్ సవాళ్లు ఎదుర్కొనేందుకు రక్షణ వ్యయాలకు ఊతమంటండి. ఇక చెల్లింపుల వ్యవస్థ నియంత్రణ 6 సభ్యుల బోర్డు అంటండి RBI వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు అంటండి AI వ్యవస్థతో సిద్ధం చేశారు. వాటి వల్లే ఉద్యోగాలకు వెళ్ళిపోయారంటండి. స్టాండర్డ్ గ్లాస్ ఆదాయం 171 కోట్లు అంటండి. ఇక KYC సమస్యల పరిష్కారానికి బిజినెస్ కరెస్పాండెంట్లు వినియోగిద్దామని రాశారండి ఇక్కడ. అశోక్ లేలాండ్ బోనస్ షేర్లు అంటండి. 1:1 నిష్పత్తులు బోనస్ షేర్లు జారీ చేసినందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందండి. ఇక విదేశీ మారకపు నిల్వలు తగ్గాయంటండి. త్వరలో GST మండలి సమావేశం. సుజుకి యాక్సిస్ తయారీ ప్రారంభమైందంటండి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ రిలయన్స్ 75,000 కోట్ల పెట్టుబడులు అంటండి. 6 నెలల్లో ధర తగ్గితే ఆ తేడా మీకు తిరిగి ఇచ్చేస్తామని మినీ కూపర్ S కొనుగోలుదారులకు BMW హామీ ఇచ్చిందండి. పుంజుకున్న సూచీలు 1% పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ, బ్లూ చిప్ షేర్లు అంటండి. ఇంకా నోటిఫికేషన్స్ చూద్దామండి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు అంటండి. ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమంలో పీడియాట్రిషియన్ కన్సల్టెంట్ ఉద్యోగుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 53 ఉన్నాయండి. ఫీజు ₹1000. ఇంటర్వ్యూ తేదీ 27 మే. అనంతపురం జిల్లాలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఒప్పందం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిన రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల్లో భర్తీలకు దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం 43 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 500. అభ్యర్థులు 2025 మే 28లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 309 పోస్టులు, డిగ్రీతో ఉత్తీర్ణ అర్హులు అంటండి. ఇక NCRTCలో 72 ఇంజనీరింగ్ పోస్టులు అంటండి. డిప్లొమా, డిగ్రీ, ITఐలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న వాళ్ళ అర్హులు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 147 పోస్టులు అంటండి. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోస్టులు, గ్రాడ్యుయేషన్తో పాటు ఇంగ్లీష్ టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అర్హులు అంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.